నమస్తే, ఏం చేస్తుంటారు? నేను ఎక్స్ కార్పొరేటర్ అండి. ఓకే అన్న, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిపోయింది. 21 నెలలు రన్నింగ్ లో ఉంది. 20 నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మొత్తం అరాచకం నడుస్తుంది అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. అందులో ఎంతవరకు నిజం ఉందనుకోవాలంటారు? సార్, అరాచకం అంటే జగన్ రెడ్డి గారికి తెలుసు, కానీ మా చంద్రబాబుకి డెవలప్మెంట్ ఒకటి, మంచితనం ఒకటి. డెవలప్మెంట్లో మనం అమరావతిని ఎట్లా డెవలప్ చేయాలా, అమరావతి రోడ్ మీరు చూశారు కదా, ఈ లిక్కర్ స్కామ్లు వాళ్ళు ఇరుక్కున్నారు. వాళ్ళు డెవలప్ చేశారా, మనం డెవలప్ చేశారా? గుంటూరు చూడండి, వాళ్ళ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఎంత డెవలప్ చేశారు. బ్రిడ్జి కానీ ఇప్పుడు మన బ్రాడీపేట బ్రిడ్జి పగలుగొట్టి ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్లో ఉంది, ఎవరు పట్టించుకున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మళ్ళీ వైఎస్ జగన్ గవర్నమెంట్ వచ్చింది. దాని తర్వాత పగలగొట్టి మనం వేస్తున్నాం లేదా? అది కూడా టెక్నికల్గా రైల్వే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మన పెద్దసాని చంద్రశేఖర్ గారు ఎట్లా దాన్ని టెక్నిక్గా తీశారు చెప్పండి. ఇతను చెప్పే మాటలన్నీ నమ్మడం అనేది వేస్ట్ అండి. అది డెవలప్మెంట్ జరుగుతుంది, అందరూ చూస్తున్నారు, ప్రజలు కూడా నమ్ముతున్నారు, చేస్తున్నారు. ఈరోజు డెవలప్మెంట్ ఉంది అంటున్నారు, వాళ్ళు అసలు డెవలప్మెంట్ కనపడలేదు, మొత్తం అరాచకమే కనపడుతుంది, ప్రశ్నించే గొంతుకులను అనగదొక్కటమే జరుగుతుంది రాష్ట్రంలో అంటున్నారు కదండి. అస్సలు మనం అనుకొట్టే మన చంద్రబాబు అట్లా అనుకొట్టే ఇదే పాలసీ కాదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, వాళ్ళ కూటమికి తెలుసు. మన ముఖ్యమంత్రి ఏంటంటే ఎప్పుడు డెవలప్మెంట్ స్టేషన్లో మన పనే కాదండి. మనం తప్పుడు పనులు చేస్తే మనకు చంద్రబాబు ఒప్పుకోడు, దాన్ని ప్రోత్సహించాడు కూడా. మనం కూడా వెళ్ళాము. మా లీడర్ అట్లాంటి తప్పుడు పనులకి సపోర్ట్ చేయడం మేము కూడా చేయము. ఇక్కడ అందుకనే కదండి, ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే వల్లభనేని వంశీని కానీ, లేదంటే జోగి రమేష్ని కానీ, లేదంటే కనుక అంబటి రాంబాబుని కానీ, ఇవన్నీ కాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మిథున్ రెడ్డిని, వీళ్ళందరినీ ప్రశ్నిస్తున్నారనే చెప్పి అరెస్ట్ చేశారు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి అంటున్నారు కదండి. మరి సార్, వాళ్ళు కావాలని కొంతమంది మన టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి కావాలని చేస్తున్నారు సార్. మన వాళ్ళు ఎవరు, మా చంద్రబాబు లీడర్ చెప్పారు ఇది చేయడం తప్పు. రెండో రోజే ఖండించాడు మా నాయకుడు. ఎప్పుడు తప్పుని ప్రోత్సహించాడు మా నాయకుడు. వాళ్ళకి తెలుసు కాబట్టి అది ఏదో కొంచెం మిస్టేక్ జరిగింది, కానీ అది జరిగేది కాదు. తర్వాత మా నాయకుడు ఖండించాడు. మా టీడీపీ ఆఫీస్ మీద ఎట్లా పగలగొట్టారు చూసారా మీరు? వాళ్ళేగా అన్నీ నేర్పించింది. మన ఆఫీసులు కానీ మా ఇళ్ళ మీద కానీ ఎట్లా వాళ్ళు చేశారు మీరు చూస్తున్నారుగా. అంటే ఇక్కడ ఎందువల్ల అంటారు ఈ గొడవలు అనేది పెరుగుతున్నాయి, ప్రశ్నించే గొంతులు? అంబటి రాంబాబు గారినే తీసుకుందాం, ఆయన ఒకటే వాడుతున్నారు, కాపులను అనగదొక్కుతున్న కూటమి ప్రభుత్వం అదే పదం వాడుతున్నారు ఆయన పదే. మరి పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం ఇచ్చారు. కాపులు మేము అనగొట్టే వాళ్ళైతే పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం ఇచ్చాం కదా సార్. ఎట్లా మనం ప్రోత్సహిస్తున్నాం కదా సార్, ఎట్లా చెప్తారు సార్ వాళ్ళు? ఇప్పుడు అందుకనే కదా సార్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడల్లా కాపుల మీద దాడి జరిగిందని చెప్పి ఇదే ప్రచారం గత 15 రోజులుగా ఇదే జరుగుతుంది. అంబటి రాంబాబు గారు జైల్లోంచి రిలీజ్ అయిన మా దగ్గర నుంచి ఇదే జరుగుతుంది కదా. ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, ప్రెస్ మీట్ పెడుతున్నారు. సార్, వాళ్ళకి కావాల్సింది అంబటి రాంబాబు ఒకటే కనబడుతున్నాడు. మనం డిప్యూటీ సీఎం ఇచ్చింది కనబడతలేదా? మన ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదా? హిస్టరీలో పెట్టారండి డిప్యూటీ మేయర్కి, అదే డిప్యూటీ సీఎంకి. ఇక్కడ చూద్దాం సార్, మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మేము అన్ని పథకాలు అమలు చేసాము అని చెప్పి చెబుతున్నారు. సంక్షేమ పథకాలన్నీ సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, మొత్తం సూపర్ మోసం చేస్తున్నారు మా అందరినీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. ఇద్దరిలో ఎవరు వాదన కరెక్ట్ అనుకోవాలంటారు? సార్, ప్రతి ఫస్ట్ తారీఖుకి ఒకవేళ ఫస్ట్ తారీఖు రేపు ఆదివారం అనగానే ఒకరోజు ముందరే మేము పింఛన్లు ఇస్తున్నాం సార్. మనం సూపర్ 6లో ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ అయింది ఆగస్టు 15 నుంచి. మళ్ళీ వృద్ధులకు ఇది వస్తున్నాయి, పిల్లలకి అమ్మఒడి వస్తుందా? ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నావా? తల్లికి వందనం. ఇవన్నీ ఒక ఎత్తు సార్. చంద్రబాబు నాయుడు గారు వస్తేనక రాష్ట్రంలో అరాచకం పెంచి పోషిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే దాడులు, దౌర్జన్యాలే కూటమి ప్రభుత్వం ఆలంబనంగా మారి మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, ఈసారి 2.0 అంటే పరిపాలన అంటే ఏందో చూపిస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. మరి సార్, హైదరాబాద్ చూశారు. హైదరాబాద్ వాళ్ళు ఇవాళ కూడా చంద్రబాబు ఎందుకు లైక్ చేస్తున్నారు? డెవలప్మెంట్ ఉందనే కదా. ఆ డెవలప్మెంట్ చూసే కదా మళ్ళీ ఇంకోసారి మనం తప్పు చేసాము, మంచి నాయకుడిని కోల్పోయిన తర్వాత మళ్ళీ మనం సరిదిద్దుకోవాలని మళ్ళీ ఎందుకు సార్? డెవలప్మెంట్ ఉందని కదా ఇతను ఒకసారి ఇచ్చాము. ఇతను అరాచకాలు సృష్టించాడు. మా జనాలు భయపడ్డారు. మా పొలాలు కూడా పోతాయి, మా ఆస్తులు కూడా పోతాయని. మా చంద్రబాబు ఉంటే మన ఆస్తులు కాపాడుకుంటాము, మనంతా బాగుంటామనే కదా సార్ చేసింది. మళ్ళీ గెలిపించారు కదా సార్. అదే చెప్తుంది కదా సార్, ఇంకా చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు బయట రాజకీయాలు జరిగిపోతున్నాయి అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ఎందుకని నిలదీయలేకపోతున్నారు అనుకోవాలంటారు?
అసెంబ్లీకి వస్తే ధైర్యం లేదు కదా సార్. అతను చేసిన అరాచకాలన్నీ అతను మనం నుంచో పెడతాం కదా, అన్ని సమాధానం చెప్పలేక అసెంబ్లీకి రాలేకపోతున్నాడు. అదేంటండి ఆ మాట అంటారు? ఆయన మాట తప్పడం మడమ తిప్పడం నేత అంటారు కదండి. మరి మనము తిప్పారు కదా సార్. అమరావతి మార్చేసాడు, 3 రాజధానులు అన్నారు కదా సార్. ఇంకా మాట తప్పడింది, మనం తిప్పలేదు సార్. 3 రాజధానులు అని ఫస్ట్ ఎలక్షన్లో నేను అమరావతి ఇక్కడే ఉంటుంది అన్నాడా? దాని తర్వాత మూడు రాజధానులు అన్నాడా? అది మాట మనము తిప్పినట్టేగా. వాళ్ళ అమరావతిలో ఎంత ఇబ్బంది పెట్టారు సార్ ఆ ప్రజల్ని. 30,000 ఎకరాలు ఒక చంద్రబాబు మాట మీద ఇచ్చిన వాళ్ళకి రైతులు ఇబ్బంది పెడతారు సార్. ఈ ప్రపంచంలో ఎక్కడ ఉందా సార్? అది చంద్రబాబు నాయుడు గారు దోచుకోవడానికే అమరావతి అని ఒక సృష్టి చేస్తున్నారు తప్పితే దాంట్లో ఆ రాష్ట్రానికి ఉపయోగపడేది ఏం లేదంటున్నారు కదండి. మరి చంద్రబాబు 1 ఎకరం ఉందా సార్? దాంట్లో ఇవన్నీ కల్పితాలు తప్ప ఇంకేం లేవు సార్. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరపున పోరాడతాను, 1 సంవత్సరం ఆగితే పాదయాత్ర చేస్తాను నేను అంటున్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? పాదయాత్ర చేసుకునండి, ఇంకో యాత్ర చేసుకునండి. ప్రజల మీద ప్రేమ లేనప్పుడు ఇంకా అతను చూశారు, ఆ తండ్రి లాగా చేస్తాడనుకున్నాడు, ఆ తండ్రి లాగా చేయలేకపోయాడు. ఇంకా అతనికి ఆ ఛాన్సే లేదు. పాదయాత్ర చేసినా ఏం లేదు, ఇంకేం చేసినా ఏం లేదు సార్. అతనికి ఛాన్సే లేదు. మీరు ఛాన్సే లేదంటున్నారు సార్. ఆయన చెప్తుంది ఏంటంటే 2029 అధికారం అదే, మేము వస్తే 2.0 పరిపాలన అనేది ఈసారి మామూలుగా ఉండదు అంటున్నాడు కదా. మరి పగటి కళలు తప్ప వాళ్ళ పగటి కణాలు తప్ప ఇంకేం లేదు సార్ వాళ్ళది. పగటికల్లని మీరు అంటున్నారు సార్. ఇప్పుడే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది, ఈ జంగిల్ రాజ్యం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ప్రజలందరూ నా వెనకమాలే ఉన్నారు. అదే దానికి కారణమే నేను ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది జనం వస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు. డబ్బులు ఇచ్చి తీసుకొచ్చే వాళ్ళందరూ ఎవరైనా వస్తారు సార్. అతను డబ్బు ఉంది కదా, వాళ్ళ నాన్న సంపాదించి డబ్బులు 2 లక్షల కోట్లు సంపాదించింది కదా, అది ఖర్చు పెడుతున్నాడు. అంతేగాని జనాల్లో అభిమానం లేరంటారా జగన్మోహన్ రెడ్డికి? ఒక 10% ఉంటుంది, 30% కొనుక్కొని తీసుకొస్తున్నాడు అంతే. మరి 2029లో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేదంటారు? అసలు ఛాన్సే లేదు. ఛాన్సే లేదు.